యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ త్రిశూలం ఇటివ్వండి స్వామి, పొడిచి పారేస్తాను వీణ్ణి. సర్లే మమ్మీ, నేనేం మాట్లాడంలే. నువ్వే వివరాలు అడిగి తెలుసుకో. స్వామి, ఏ విషయం, ఎవరి కోసం? మీకోసం మీరే వెయ్యాలి. నాగరాణిలా కృష్ణరాయి దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకుని మంత్రం చదవాలి. ఏ మంత్రమో ఏంటో నాకు ఉపదేశించండి స్వామి. చెయ్యి చాపు తిలోత్తమ. మంత్రం చెప్తారు సరే స్వామి, నాగుపాము కాటేయడానికి వస్తుందన్నారు. తప్పించుకోవడం ఎలా? బూర ఊదు. పాము ముందా? దాని ముందు ఊదితే కాటేసిపోతుందిరా. కృష్ణరాయి ముందు ఊదు. ఓ, నయని గీసిన గీత దాటి పాము రాదు. ఈలోపు మంత్ర ఉచ్చారణ చేసి ఛిద్రం చేయాలి. అర్థమైంది స్వామి. బంగారం మా వశం అయినట్టే. అయ్యో ఎదర్, నీ కళ్ళ కనిపించట్లేదంటే? కనిపిస్తాయండి, కానీ మీరే కనిపించలేదు. కాళ్ళకి కుక్కపిల్ల అడ్డొచ్చిందేమో అనుకున్నాను. నన్ను కుక్కపిల్ల అంటావేమే? అయ్యో ఫీల్ అవ్వకండి, మీరు నా ముద్దుల పప్పి అని చెప్తున్నాను. అలాగంటే ఓకే. సర్లేండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి పిన్ని హడావిడిగా ఉన్నారు? ఏం లేదు నైని, పనిలేని పంకజానికి పనసకాయలో ఎన్ని విత్తనాలున్నాయో చూడమన్నట్టు తిలోత్తమ వదిన నాకు ఈ పని చెప్పింది. ఏంటా పని? పూజ గదిలో కార్తికేయ స్వామి విగ్రహం దగ్గర పెట్టిన బట్టల్ని తీసుకురమ్మంది. ఎవరు తెచ్చారు బట్టలు? చూద్దామేంటి? అయ్యో, బూరా? హౌరా ఎందులకు? ఊదడానికి మావయ్య. దీంతో పనేంటి బావగారు? అబ్బా, అడిగావా? అయితే ఇంకా పనైనట్టే. అసలు ఏం పనో చెప్తే కదల్లుడు. చెప్తే ఎగిరి గంతులేస్తారు. ప్లీజ్ చెప్పువా, చెప్పు అల్లుడు. చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. చెప్పవయ్యా. నైని వాళ్ళమ్మ చెప్పిన రహస్యాన్ని ఛేదించడానికి. మా అమ్మ ఏం చెప్పింది? అప్పుడే మర్చిపోయావా నైని? కృష్ణరాయిలో బంగారం ఉందని చెప్పింది కదా శ్యామల ఆంటీ. అవును. నేను మా మమ్మీ ఇద్దరము కలిసి ఆ రాయి ముక్కలు చేయడానికి పక్కా ప్లాన్తో వచ్చాము. అల్లుడు, దాన్ని బ్రేక్ చేయాలనుకుంటే పాము వచ్చి కాటేస్తుంది కదా. రానివ్వు మామయ్య. అంత సింపుల్ గా చెప్పావేంటల్లుడు? అదేమన్నా బొచ్చు కుక్క వచ్చి నాకిపోవడానికి? కాటేస్తే కైలాసానికి. మోక్షం ఎవరికొస్తుందో చూడాలి, అదృష్టవంతులు. ఇప్పుడు బంగారం దండుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉపద్రవాన్ని బోరు ఊది మరీ ఆహ్వానించినట్టు అవుతుంది. దీనికి నేను ఒప్పుకోను బావగారు. నీ ఆవేశం ఎవరికి కావాలి మరదలా? మాకు బంగారం కావాలి. బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకోము. వెంటనే వెళ్ళి ఆ గెటప్ మార్చుకుని వస్తాం. అత్తయ్య, ఆ కవరెట్ ఇవ్వు, మమ్మీ రెడీ అవుతుంది. బావగారు, పిన్ని మీరు కూడా అడ్డుకోరేంటి? మా మాట వింటారా వాళ్ళు? ఇప్పుడెలా? ఏం చేయను?
పాపం నాయనమ్మ కంగారు పడుతుంది. మామూలే, వదినికి సాయం పడితే తులం బంగారమైనా ఇస్తుంది. మీరు రండి చెప్తాను. ఆ, ఎలా ఉన్నాను సుమన? నేనే దిష్టి పెట్టేలా ఉన్నారు అత్తయ్య గారు. దిష్టి పెట్టాల్సింది నువ్వు కాదు, నేను. అదేంటత్తయ్య? హాల్లోకి వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. మీరేంటి బావగారు లొంగి కట్టుకొని తిరుగుతున్నారు? కోళ్ళు పడదామని జోక్ చేశా. వావ్ మమ్మీ, ఈ కట్టులో అక్షరానికే తలకట్టులా ఉన్నావు. అంత బాగున్నానారా? మైసభలో ద్రౌపదిలా ఉన్నావు మమ్మీ. రేయ్, నాగరాణిలా ఉన్నానా లేదా అది ముఖ్యం మనకు. అందులో డౌట్ ఏం లేదు మమ్మీ. నాగకన్యలు కూడా కుళ్ళుకునేలా ఉన్నావు నువ్వు. ఈ గెటప్ చూసి పాములు రావు కదా? బూరతో ఊదర కొడతా. రేయ్, నిజం మాట్లాడరా. మరేం చేయాలి మమ్మీ? పామంటేనే భయంగా ఉంది. రేయ్, రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిందులు వేయకుండా అఖండ స్వామి చెప్పినట్టు అమలు చెయ్యి. కృష్ణరాయి ముక్కలవుతుంది. నిజంగా ఇది జరిగే పనేనా అత్తయ్య? లేకపోతే ఇలా ఎందుకు నేను రెడీ అవుతాను? నేనైనా లుంగి ఎందుకు కడతాను? బావగారు, మీరిప్పుడేం ఎగదోయకండి, అలాగే ఉండనివ్వండి. సుమన, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆశయం సిద్ధించాలి. కిందకి వెళ్ళి కృష్ణరాయిని ఇంటి నడిపొట్టున పెట్టే ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. మరి ఈ విషయం అందరికీ తెలిస్తే? ఏం పర్లేదు, ప్రయత్నించేది మేము. మిగతా వాళ్ళందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారు. మీ అక్కకి, హాసినికి, దురంధరత్తయ్యకి, అందరికీ చెప్పేసేయ్. ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి. కానీ బావగారు, ఆ కృష్ణరాయిని పగలగొట్టాలని చూస్తే ప్రమాదం జరుగుతుంది. అన్నింటికీ ప్రిపేర్ అయ్యాం, నువ్వెళ్ళు. రేయ్, నాగపాము వచ్చినా మమ్మల్ని కాటేయకుండా జాగ్రత్త పడతాను సుమనా. మా అక్క లక్ష్మణ రేఖలా ఇంటి బయట గీత గీసింది కాబట్టి పామైతే ఆ గీతని దాటి రాదనుకుంటున్నానత్తయ్య. మరింకే? ఆ ధైర్యంతోనే నేను కూడా మీకు సహాయం చేస్తున్నానత్తయ్య. శుభం. ఆ పనిలో నువ్వుండు. సరే అత్తయ్య. మమ్మీ, అందరికీ విషయం తెలిసి తలో చేయి వేశాక బంగారం బయటపడితే అదే చేయి చేస్తారేమో. రే, ఎవరు ముందు చేయి చేస్తే వాళ్ల చేతిని పాముకి చూపించడమేరా. ఒక్కరిని కాటేస్తే చాలు, మన జోలికి ఎవ్వరూ రారు. ఓ, ఐడియా అదా? బాగుంది మమ్మీ. స్వామివారు చెప్పిన మంత్రాలు గుర్తున్నాయి కదా? ఎవరిని ఏమడుగుతున్నావు మమ్మీ? నీ గుర్తులేదని అర్థమైంది, కానీ నేనే చెప్తాను. నువ్వైతే గుక్క విడవకుండా బూర ఊదాలి, రాయి పగిలాకే ఆపాలి. ఊపిరి వదులుతా మమ్మీ ఈ బూరలోకి. నో ప్రాబ్లం, నేను వచ్చి సైన్ చేస్తాను. ఎంప్లాయీస్ అందరికీ బోనస్ ఇచ్చేయండి.
పండుగ వస్తేనే పంచాలి అన్న పద్ధతిని పెట్టుకోకండి. అండర్స్టాండ్? బాబుగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కదా నైని, బోనస్ ఇవ్వాలంటే నా సంతకం కావాలి అంటున్నారు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవసరం లేదు. నువ్వేనా ఈ మాట అంటుంది? ఉద్యోగస్తుల బోనస్ గురించి వద్దనడం లేదు బాబుగారు, మీరు వెళ్ళకండి అంటున్నాను. నా సంతకం లేకుండా ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు. అలా చేస్తే ఆడిటింగ్లో ఇబ్బందులు వస్తాయి. రేపు వెళ్దురు. ఇవాళ ఇవ్వాలనుకుంటే ఆ ఫైల్ ఏదో మేనేజర్ గారిని తీసుకుని ఇంటికి వచ్చేయమనండి. మీరు గుమ్మం దాటడానికి కూడా కుదరదు. కండిషన్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నాగయ్య ఇంటికి వస్తాడు. పాలవాడా? కాదు, నా పాలు పట్టుకెళ్ళినవాడు. గాయత్రి వాళ్ళ మావయ్యనా? అవును. రానివ్వు, ప్రాబ్లం ఏంటి? పాపని చూసి పోవడానికి నాగయ్య రాడు బాబుగారు, మిమ్మల్ని కాటేయడానికి వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అంటే నైని, ఇంట్లో ఉన్నవాళ్ళు కృష్ణరాయిని ముక్కలు చేయాలనుకున్నారా? ఎవరు? ఇంకెవరు? మీ అమ్మ. కర్మకాలి నాకు అత్త. ఆ రాయి జోలికి వెళ్ళొద్దని చెప్పాం కదా. వినరు కదా. అందులో ఎంత బంగారం ఉందో ఏంటో అని ఆవిడకి ఆశ చాలా ఎక్కువ ఉంది. ఏ ధైర్యంతో సాహసం చేస్తున్నారు? ఇంతమందిలో పోయేది ఒక్కరే అనుకున్నారేమో. పావు మిమ్మల్ని కాటేస్తుందని నేను చెప్పనే లేదు. చెప్పుంటే ఆ పనేదో ఇంకా త్వరగానే చెయ్యాలనుకునే మనుషులున్నారు ఇంట్లో. ఫ్రస్ట్రేట్ అవ్వక నైని, ఏదో ఒకటి చెప్పి వాళ్ళ ప్రయత్నాన్ని ఆపుదాం. చెప్పడం కాదు, ఏం చేసినా అడ్డుకోలేమనిపిస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కృష్ణరాయిలో ఉన్న బంగారాన్ని బయటికి తీయాలి అని అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారు బాబుగారు. అయితే నాగే నన్ను కాటేయడానికి రావడం ఖాయం అన్నమాట. నేనుండగా అలా జరగనివ్వను. ఎలా అడ్డుకుంటావు నాయన్ని? నీకు అనిపించిందంటే అది జరుగుతుంది కదా. ఆపద కలగకుండా నా ప్రాణాన్నైనా పణంగా పెడతానని అందరికీ తెలుసు. ఎందుకైనా మంచిదని ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖని గీసి పెట్టాను. నేను రమ్మనేంత వరకు రావడానికి వీల్లేదు అని నాగయ్యకి చెప్పాను. కానీ ఆ రాయి ముక్కలైతే మాత్రం విధి రాతను బట్టి ఆ పాము ఇంట్లోకి రాకుండా ఉండదు. ఎవరి ధర్మం వారిది. ఏ పాపం చేయని మిమ్మల్ని కాటేయాలనుకోవడం అన్యాయమని అంటాను. మీరైతే ఈరోజు బయటికి వెళ్ళకండి ప్లీజ్ బాబు గారు. సరే, పిన్ని, ఇదే కాలం ఎండాకాలం. నాకెందుకో నీకు పోయే కాలం అని అనిపిస్తుంది. నీ నోట్లో ముగ్గేసుకోట్టా. అలాంటావేంటే? లేకపోతే ఏంటి పిన్ని, రేపు ఇంటి ముందు ముగ్గేసి కృష్ణరాయిని సాదరంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి సాగనంపక ఈ వేషాలేంటి? వేషాలు వేస్తున్నది ఈ పొడుగుమాత కాదు, తిలోత్తమాంబ. వీళ్ళకి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఊరికి ఉండకపోతే ఊరవతలకి పోతారన్న సామెత గుర్తొస్తుంది నాకు. ఊరవతల ఏముంది అల్లుడు? శ్మశానం. అయ్య బాబాయ్, నువ్వు చెప్పిన దానికి అర్థమవుతా? అదేంటి బాబాయ్ గదని మోసుకొచ్చినట్టు సుత్తిని మోసుకొచ్చారు? కృష్ణరాయిని ముక్కలు చేయడానికక్కా. కాదు, బరువైన రాయిని మోసుకొస్తే ఇంకేమైనా ఉందా? ఇంకేమీ ఉండకపోయినా పర్వాలేదనుకునే రకం. అలా ఎలా అనుకుంటారు?
నేను నెల తప్పటానికి ఎంత ఖర్చు చేశానో ఎంత కష్టపడ్డానో మీకేం తెలుసు? విక్రాంత్, అమ్మ అన్నయ్య జోక్ చేశారనుకున్నాను. నిజంగానే ఈ రాయిని బ్రేక్ చేయాలనుకున్నారా? అవును బ్రో, తెగించేశారు. కడుపుతో ఉన్న చిట్టినే ఆ రాయిని తీసుకొచ్చింది అంటే ఎంత ఆశతో ఉన్నారో అర్థం చేసుకోండి. కృష్ణరాయిని పగలగొడితే పాము వస్తుందని, అది కాటేస్తుందని అందరికీ తెలుసు కదా. తెలుసమ్మా, బుసలు కొట్టిందనుకో నిన్న ఎగిరి మా ఆవిడ భుజాల మీద కూర్చుంటా. మీరు కూడా తప్పించుకోండి. ఎవరు తప్పించుకున్నా ఒకరైతే బలవడం ఖాయం. ప్రాణం అంటే మీకెవరికీ లెక్క లేకుండా పోయింది. కోరి కష్టాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? ఇదొక్క రోజు ఓపిగ్గా ఉంటే రేపు ఈ రాయిని గుళ్ళో పెట్టేస్తాం. ఏమైంది అలా నవ్వుతున్నావు? ఇంట్లో వాళ్ళందరూ కృష్ణరాయిని పగలగొడతారని టెన్షన్ పడుతుంటే అత్తయ్య మా ఆయన డ్రామాలాడడానికి బయలుదేరారని నాకు నవ్వు వచ్చింది పిన్ని. ఏ తిక్కల్దానా, మేం వేషాలేసుకుంది ఏదో కంపెనీకి వెళ్ళి గెంతులేయడానికి కాదు. మరి ఇక్కడే ఈ రాయిని ముక్కలు చేసే సంకల్పంతోనే ఇలా వచ్చాం. కొత్త చీర తెచ్చి పూజ గదిలో పెడితే భక్తితో అనుకున్నాను. ఇలాంటి పనిగా మీరు పూనుకున్నది. నా రాజా లుంగి కూడా కట్టాడు చెల్లి. ఒకసారి బయటకెళ్ళరండి. ఏ ఎందుకు? మన కుక్కే గుర్తుపట్టక బ్రెడ్ కొరికేస్తుంది. బయటికి వెళ్ళము, బయట నుంచి దేన్ని రానివ్వం. పాము కూడా రాదా అమ్మా? రాదు విశాల్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారత్తయ్య? నాగయ్యని ఇంట్లోకి రావద్దు అని ముగ్గుతో గీత గీసిందంట కదా నయ్యని. తన మాట వింటుంది. వదిన మాటే వింటుంది, కానీ ఇంకెవరు చెప్పినా వినకపోవచ్చు. శ్యామలత్తయ్య అన్నట్టు ఒకరిని కాటేయడం గ్యారెంటీ. అక్కాయ్, ఇదిగో సుత్తి, మీరు దేనైనా పగల కొట్టుకోండి. పాము వచ్చే టైంకి నన్ను మా ఆవిడ ఎత్తుకుంటుంది. సుత్తి అవసరం లేదు. మరి ఎలా పగల కొడతారు? నేను బూరుతా. అత్తయ్య నాగిని డాన్స్ చేస్తుందా? ఇలా 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 ఇలా. రే, దీన్ని బయటికి గెంటేయండి. అయ్యో వద్దు, పాము వస్తే మళ్ళీ కష్టం. అత్తయ్య
అందులో బంగారం ఉందో లేదో ఎవరికీ తెలీదు. మా అమ్మ కూడా మా తాతయ్య చెప్పిన మాట చెప్పింది తప్పితే ఎవరు చూడలేదు. ఇప్పుడు మనం చూద్దాం. పామనా? బంగారాన్ని. ప్రాణాలకు ప్రమాదం అని నైని టెన్షన్ పడుతుంది అన్నయ్య. ఇందులో బంగారం ఉందో లేదో అని డౌట్ పడే మీ ఆవిడ ఖచ్చితంగా పాము వస్తుందని నమ్ముతుంది కదా. అంటే పామొచ్చి నిన్నో నయనినో లేకపోతే ఇంకెవరినో కాటేస్తుందని మీ భయాలు మీకుండి మాకు వచ్చే లాభాన్ని వదిలేసుకోమని చచ్చు సలహాలిస్తున్నారా? ఛ